హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు అలసంద వడలు, బొబ్బర్ల వడలు అని కూడా అంటారు దీన్ని. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ కూడాని మనకి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్ చూద్దాం రండి. ఇవే బొబ్బర్లండి. వీటిని అలసందలు అని కూడా అంటారు. నేను ఒక పెద్ద గ్లాసు అలసందలు తీసుకున్నాను. అవి ఒక 4 అవర్స్ నేను నానబెట్టాను. నేను ఆ గ్లాస్తో తీసుకున్నాను బొబ్బర్లు. ఇవి 2-3 అవర్స్ నానిన తర్వాత చూడండి, దీని క్వాంటిటీ డబుల్ అయింది. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుంటే కనుక ఒక 3 అవర్స్ మనం మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోద్ది. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటే కనుక మీరు నైటే నానబెట్టేసుకోండి. ఇవి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసాక వాటర్ అంతా మనం డ్రైన్ చేసేసుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇంకా ఇందులోకి మనం ఒక 2 ఇంచెస్ అల్లం కట్ చేసుకుందాం. ఇవి అల్లం చిన్న చిన్న ముక్కల కింద ఉంచేసుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం. గ్రైండ్ చేసినప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం వడలేసినప్పుడు ఈ పీసెస్ అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బొబ్బర్లు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ బొబ్బర్లన్నీ వేసేయాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకా కట్ చేసిన మనం పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేయాలి. ఇంకా మీకు కావాలంటే వేరేనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. పాలకూర, తోటకూర లాగా ఏదైనా మీకు మన ఇష్టం. ఇప్పుడు దీన్ని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం బరకగాని. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిందంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం. ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ కూడా వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేయటం వల్ల మనకి వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం ఇలా బాల్స్ లాగా చేసుకుని చక్కగా వడల్లాగా వత్తుకోవాలి. నేను చేతి మీద వేసేస్తున్నాను. మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోండి. కొంతమంది కవర్ అది యూజ్ చేస్తారు. ఇలా స్లోగా మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వడలు వేసేసుకోవాలి. ఈ వడలు కొంచెం బాయిల్ అయ్యే వరకు మనం దీన్ని తిప్పకూడదు వేరే సైడ్కి, లేకపోతే ఏమవుతుందంటే అవి పీస్ పీస్ కింద అయిపోతాయి. ఇలా కొంచెం వేగి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు మనం దాన్ని వేరే వైపుకి టర్న్ చేయాలి. ఈ బొబ్బరి వడలు ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన ఏగిపోతాయి కానీ లోపల పిండి కింద ఉండిపోతాయి. అలా కాకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి, మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక టిష్యూ వేసుకుని ఈ వడలన్నీ అందులోకి తీసేసుకుందాం. మిగిలిన పిండితో కూడా వడలు వేసేసుకుందాం. ఈ వడలు వచ్చేసి అసలు ఆయిల్ అన్నది పీల్చవండి అస్సలు. అంతే అండి, చాలా ఈజీగా హెల్తీగా స్నాక్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.